శ్రీ గురుభ్యో నమః. రామభక్త హనుమంతుడికి మన దేశంలో ఆలయం లేని ఊరు లేదు అంటే అతిశయోక్తి కాదు. రామయ్యని దైవంగా భావించి కొలిచే ఆంజనేయుడిని తమ భయాలను దూరం చేసి కష్టాలు తీర్చే సంకట మోచనుడిగా భావించి భక్తులు పూజిస్తారు. సందు సందుకి హనుమంతుడి దేవాలయాలు లేదా విగ్రహాలు ఉన్నా కొన్ని క్షేత్రాలు మాత్రం విశిష్టమైనవి, పురాణాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగినవి. ఇలా హనుమంతుడు కొలువైన క్షేత్రం అర్ధగిరి. ఈ పుణ్యస్థానం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కాణిపాకం క్షేత్రానికి అతి సమీపంలో ఉంది. ఇక్కడ పుష్కరిణిలో నీరు తాగడం వలన వ్యాధులు నయం అవుతాయని ఒక నమ్మకం. ఎక్కడ రామనామస్మరణ జరుగుతుందో అక్కడ హనుమంతుడు ఉంటాడని నమ్మకం. రామయ్య భక్తుడైన ఆంజనేయ స్వామికి పురాణాలతో ముడిపడిన పురాతన ప్రశస్తమైన ఆలయాల్లో అర్ధగిరి ఆంజనేయుని ఆలయం మొదటి స్థానంలో ఉంది. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం. కాణిపాకం వరసిద్ధి వినాయకుడు ఆలయానికి సుమారు 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. అరగొండ గ్రామంలో ఉన్న కొండపై అర్ధగిరి ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. ఈ పర్వతాన్ని సంజీవని పర్వతం అని కూడా పిలుస్తారు. మనకు తెలియని మరుగున ఉన్న ఎన్నో ప్రముఖ క్షేత్రాలలో అర్ధగిరి క్షేత్రం ఒకటి. ఎంతో చరిత్ర మహిమాన్వితమైన ఈ క్షేత్రం గురించి తెలుసుకుందాం. అర్ధగిరి క్షేత్ర ఆవిర్భావం గురించి రామాయణ గాథనే చరిత్రగా చెబుతున్నారు. త్రేతాయుగ కాలంలో సీతమ్మని రావణుడి చెర నుండి విడిపించేందుకు రావణుల మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో రావణుడి కుమారుడైన ఇంద్రజిత్తుతో యుద్ధం చేస్తూ ఇంద్రజిత్తు ఆయుధం తగిలి లక్ష్మణుడు మూర్ఛపోతాడు. లక్ష్మణుడు మేలుకోవాలంటే సంజీవిని అనే దివ్య ఔషధం కావాలని తెలిసి హనుమంతుడు జై శ్రీరామ్ అంటూ సంజీవిని తీసుకురావడానికి వాయువేగంతో ఆకాశంలోకి లంఘించాడు. ద్రోణగిరి పర్వతంపై సంజీవని మొక్క ఎక్కడ ఉందో తెలియని హనుమంతుడు ఏకంగా తన అరచేతుల మీద సంజీవని పర్వతాన్ని పెట్టుకొని మూర్ఛపోయిన లక్ష్మణుడి వద్దకు తీసుకొని వస్తుండగా ఔషధులతో ఉన్న ద్రోణగిరి పర్వతాన్ని తీసుకువస్తున్న ఆంజనేయుడిని భరతుడు చూశాడు. అయితే అది చీకటి సమయం. దీంతో తమకు హాని చేయడానికి రాక్షసులు పర్వతం తెస్తున్నారని భావించిన భరతుడు హనుమంతునిపై బాణం సంధించాడు. అప్పుడు ద్రోణగిరి పర్వతములో సగభాగం విరిగి పెళపెళ రావంతో నేల మీద పడింది. అలా ఔషధాలతో కూడిన ద్రోణగిరి పర్వతం పడిన ప్రాంతమే నేటి అర్ధగిరి. ఈ కొండ పడిన ప్రాంతంలో ఒక గ్రామం వెలసింది. ఆ గ్రామమే అరకొండగా కాలక్రమేణా అరగొండగా రూపాంతరం చెందిందని భాగవతుల కథనం. ఈ క్షేత్రంలో ప్రధాన దైవం హనుమంతుడు. స్వామి ప్రసన్నాంజనేయునిగా ప్రసిద్ధి చెందారు. అయితే ఈ హనుమంతుడి ఆలయ విశిష్టత ఏమిటంటే మిగతా హనుమంతుడి ఆలయాల్లో వలె కాకుండా ఇక్కడ హనుమంతుని విగ్రహం ఉత్తరం వైపు ఉంటుంది. మృత సంజీవని ఔషధపు మొక్క ఆలయ ప్రాంగణంలో ఉన్న కోనేటి నీటిలో పడిందని, అందుకనే ఈ నీటికి దివ్య ఔషధ గుణాలు ఉన్నాయని విశ్వాసం. అందుకనే ఈ కోనేటిని
సంజీవరాయ పుష్కరిణి అని పిలుస్తారు. ఈ నీరు తాగడంతో అనేక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్మకం. అందుకనే కోనేటి నందలి నీటిని శరీర రుగ్మతలు తగ్గించుకోవడానికి భక్తితో స్వీకరిస్తారు. వనమూలికల ప్రభావంచే సహజంగా ఉద్భవించిన సంజీవరాయ పుష్కరిణి తీర్థాన్ని సేవిస్తే వ్యాధులు నయమవడమే కాదు, మనసులోని కోరికలు తీరుతాయని నమ్మకం. అంతేకాదు, ఆలయ పరిసరాల్లో నీరు ఇతర ప్రదేశాలన్నింటిలో కంటే తీయగా ఉంటుంది. కొలనులోని నీరు పర్వతం నందలి వివిధ మార్గముల నుంచి అనేక ఔషధ మొక్కలను తాకుతూ ప్రవహించి ఈ కొలను చేరుతుంది. ఈ కోనేటిలో నీరు చేరి వేల సంవత్సరాలు గడిచాయి. అయినా నేటికి మనుష్యులకు సంక్రమించే వ్యాధులను నయం చేయగల ఔషధ గుణాలు ఉన్నాయని నమ్మకం. టీబీ, ఆస్తమా, కీళ్ల నొప్పులు సహా అనేక వ్యాధులను నయం చేసే శక్తి ఈ నీటికి ఉందని ప్రసిద్ధి. శారీరక రుగ్మతలు పోగొట్టి శరీరానికి సామర్థ్యాన్ని కలిగిస్తుంది అని నమ్మకం. ఈ పుష్కరిణిలో నీరు 40 రోజుల పాటు సేవించి పక్కనే ఉన్న ఆంజనేయ స్వామిని దర్శిస్తే అన్ని వ్యాధులు తగ్గిపోతాయని భక్తుల విశ్వాసం. పౌర్ణమి రోజు ఆంజనేయుడు మరింత శక్తివంతంగా ఉంటాడని నమ్మకం. ఈ క్షేత్రంలో ప్రతీ నెల పౌర్ణమి రోజున విశేష పూజలు, భజనలు, హరికథలతో క్షేత్రం భక్తుల సందడితో నిండిపోతుంది. పౌర్ణమి రోజున భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఆంజనేయుడికి కోరిన కోర్కెలు తీర్చమని వేడుకుంటూ తమలపాకులు, తులసి దళములతో ఉన్న దండలు సమర్పిస్తారు. ఆలయం ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు, తిరిగి 2 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు తెరచి ఉంటుంది. ఈ క్షేత్రం పుష్కరిణిలు త్రేతాయుగం నాటివి అని పురాణాల ద్వారా తెలుస్తోంది. అయితే ఇక్కడ ఆంజనేయ స్వామి వారి గుడి మాత్రం చోళరాజుల కాలంలో నిర్మించబడిందనే ఆధారాలు ఉన్నాయి. ఈ క్షేత్ర సమీపంలో ఎన్నో గుహలు కనిపిస్తాయి. ఈ గుహలలో ఎందరో యోగులు, మహర్షులు తపస్సు చేసిన ఆనవాలు నేటికి దర్శనమిస్తాయి. దక్షిణ భారతదేశంలోని ఆంజనేయ స్వామి దేవాలయాల్లో ఈ అర్ధగిరి ఆంజనేయ స్వామి ఆలయం అతి ముఖ్యమైనదిగా పరిగణించబడుతోంది. ఈ పురాతన ఆలయంలోని స్వామివారిని దర్శించుకోవడానికి, పుష్కరిణిలోని నీరు సేవించడానికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు తరలివస్తారు. జై హనుమాన్. స్వస్తి. శుభమస్తు.